నమస్తే. కొంచెం నిన్నటి నుంచి మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను. సమయభావం వల్ల కొంత లేట్ కావచ్చు కానీ కేసీఆర్కి కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి సమయం. సో ఒకసారి తెలంగాణ ప్రజలు గిరగిర తిప్పి గింగిరాలు తిరిగేటట్టు కొడితే ఫామ్ హౌస్లో పోయి పడుకున్నాడు. సో చలికాలం అయిపోయినట్టున్నది. ఇక ఇప్పుడే రగ్గు తీసి బయటకు వచ్చిండు. రగ్గు బయటికి ఓపెన్ చేసి ఆ ముసుగులకు వెళ్ళి బయటకు వచ్చిండు. సో లేచి ఇట్లా కళ్ళు తుడుచుకొని చూస్తే మళ్ళీ మేము అధికారంలో లేవా అన్నటువంటి గుర్తొచ్చినట్టున్నది. సో పండుకొని మరి ఇన్ని రోజులు కళ్ళు కన్నట్టున్నది, నేనే అధికారంలో ఉన్నామని చెప్పేసి 12-13 నెలలుగా పత్తా లేకుండా పోయిండు. ఇక ప్రజల సమస్యలు ఎటుపోయినాయో తెలియదు, ఆ పాలన ఎటుపోయిందో తెలియదు, ప్రతిపక్ష హోదా అని చెప్పేసి మర్చిపోయిండు, అన్నీ మర్చిపోయిండు. మొత్తం 12 నెలలు 13 నెలల పాటు గాఢ నిద్ర ఉన్నటువంటి సారు, ఆ సారుకు బ్రాండ్ అయినటువంటి ఆ కారు పార్టీ ఓనరు కేసీఆర్ నిన్న బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఏదో ఈ మెడలు ఇరగొడతా, నడువులు ఇరగొడతా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. సో ఆ డైలాగుల గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని వెనుక పెద్ద దొంగ ముసుకున్నది. అంతా 20-25 నిమిషాల పాటు మాట్లాడిండు. కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక 4 ముచ్చట్లు చెప్తే జర వినండి. ఆయన చేసినటువంటి వ్యవహారం కావచ్చు, ఆయన చెప్పేటువంటి గారడి మాటలు కావచ్చు. నేను గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబం కానీ రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో కళలు అంతరించిపోతూ ఉన్నాయి. ఏ కళలు ఆ కళలు సంబంధించిన వృత్తిలో ఉన్నటోళ్ళు చాలామంది, అంటే ముదిరాజులకు సంబంధించినటువంటి దాంట్లో కాకి పడుగులు అని ఉంటారు. సో వాళ్ళ పొట్టకుట్టి కోసం వాళ్ళకి సంబంధించిన వృత్తిని, సో వాళ్ళు రకరకాలైనటువంటి వేషాలు వేసుకుంటూ పాపం గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు. సంక్రాంతి పండుగ పుట్ట కనపడతా ఉంటారు చాలామంది, అంటే వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళ కుల వృత్తి. సో అటువంటి వాళ్ళు కూడా ఈరోజు కనుమరుగైపోతూ ఉన్నారు. ఎందుకు కనుమరుగైపోతూ ఉన్నారు అంటే ఇటువంటి కళాకారులు కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కళాకారులు ఇప్పట్లో పోయేటట్టుగా లేరు. వాళ్ళేమో సీజన్కి వస్తారు, ఏడాదికి ఒక దినం వస్తారు వాళ్ళు. ఈసారి మాత్రం ప్రతిసారి కూడా ఈ రంగులు మార్చుడు, ఏషాలు వేసి కట్టుకోవడం, ఈ ఏషాలు మారడం, భాషలు మారడం. సో ఇది కల్వకుంట్ల కుటుంబంలో ప్రతిసారి ఇది రెగ్యులర్గా జరిగేదే. ఒకరు కాకపోతే ఒకరు మించి నాటకాలు. ఏది ఆస్కార్ అవార్డుకి దొరకనంతగా మొన్న ఏదో అవార్డులు ఇచ్చింది కదా, ఆ అవార్డులు కూడా ఈ కేసీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబానికి కూడా సరిపోవు ఆ అవార్డులు. సో అన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడిండు. నేను పొడుస్తా, పీక్తా, గీక్తా అన్నటువంటి ఆ సంబంధించినటువంటి వర్డ్స్ కూడా వినియోగించినట్టున్నది. ఇక నేను వస్తా ఉన్నా, ఇక యుద్ధం పట్టుకుంటే మొండికత్తితోటిగా ఇట్లా తిప్పుతా, నేను ఆ మొండికత్తి కనుక దొరికినట్టు అయితే మెడలు ఇరగొడతా అని చెప్పేసి మాట్లాడిండు. సో ఆయన ఏం మాట్లాడింది అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఊరికే ఉండదు, తమాషకు ఉండదు. ఏముండదు. టీఆర్ఎస్ పార్టీ ఆశామాషిక తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు. రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకులపల్లి మిత్రుల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టలేదట. మరి దేనికోసం పుట్టిందా బీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ దేనికోసం పుట్టింది అంటే భూములను దోసుకోవడం కోసం, 1000 కోట్లు దాచుకోవడం కోసం, రాష్ట్రాన్ని దివాలా తీయడం కోసం, ఇటువంటి సంబంధించినటువంటి వాటి కోసం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం ఏర్పడలేదు. మరి రాజకీయాల కోసం ఏర్పడకపోతే మరి అట్నే మూసుకొని ఫామ్ హౌస్లో కూకపోయారు. మళ్ళీ నేను వస్తా, మన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మరి ఆ గఫాలు ఎందుకు? మళ్ళా నీకు రాజకీయాలతోనే సంబంధం లేదా, నీ పార్టీ రాజకీయాల కోసం కాదా అన్నప్పుడు సపరేట్గా ఉండాలి కదా నువ్వు ఫామ్ హౌస్లే. కొడుకు ఒక చోట, బిడ్డ ఇంకో దిక్కు, అల్లుడు ఇంకో పట్టెకు, ఇట్లా మరి రకరకాలైనటువంటి వేషాలు వేసుకొని రాష్ట్రం చుట్టూ 4 మూలల ఎందుకు తిరిగి వస్తూ ఉన్నారు కొత్తగా బిచ్చగాళ్ళ లెక్క? నీకు రాజకీయ పార్టీ కాదా, నువ్వు రాజకీయాల కోసమే పార్టీ కాదంట అంటే ఇక ఇంకా ఏతులు మాట్లాడతాను నేను. నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు, అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకులపల్లికి వచ్చినాను. అంత దొంగ ముచ్చటే. ఆ ఎల్లాకుల పెళ్లి లేదు, మల్లాకుల పెళ్లి లేదు. ఈయన పోయి ఆడ చెరువునట ఏమో బాగు చేసినట్టు ఒకసారి. ఈయన మంత్రిగా ఉన్నటువంటి సందర్భం ఎప్పుడు? దాదాపు 20-25 సంవత్సరాల క్రితం కావచ్చు. ఆ ఏడాకులపల్లి చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది. కథం ఏది ఆడికి ఏడాకుల పెళ్ళిలో వచ్చినట్టున్నది. ఏది ఏడాకుల పెళ్ళి అనేది అంటున్నారు కదా. నిన్న ఆ ఫామ్ హౌస్కి వాళ్ళు వచ్చిండు. పాపం సార్ను కలిసిపోదామని చెప్పేసి, మరి ఉన్నాడా లేకపోతుంటే పన్నడా అని చెప్పేసి చూసిపోదామని వచ్చింది వాళ్ళు. వస్తే ఆ ఏడాకుల పెళ్లిలో ఉన్నటువంటి చెరువు అంతా కూడా నేనే బాగా చెప్పి, ఏది గడపార పెట్టి తోవిండా లేకపోతే పార పట్టుకుని అలా ఎత్తిండ ఏమన్నా మట్టి, నేను ఆడ నిలబడి చేపించాను. ఈసారి ఇట్లా నిలబడి ఆ పని అంతా చెరువు పని ఏది ఒకరోజు పూటిక తిత్తి అయిపోయేది చెరువు. ఈయన అక్కడ దగ్గర ఉండి ఆ ఏడాకుల పెళ్లి చెరువులో
ఇలా ఈయన చేసినటువంటి అంటే ఉత్తగా ఆడిపోయి చెరువు మీద ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా నిలబడి ఆ చెరువును చూసి వస్తే ఇప్పుడు ఆ చెరువు మీద చాలా మంది బతుకుతానట. అంటే ఈయన ధర్మాన బతుకుతానన్నట్టు అక్కడ ఆ ఊరు ప్రజలంతా కూడా నా ధర్మాన్ని బతుకుతా ఉన్నాను, నేను చేసి ఆ కట్ట మీదకి పోయి చేతులు కట్టుకొని ఇట్లా నిలుస్తుంటే ఇలా చెరువు అంతా కూడా అద్భుతంగా అయిందని చెప్పి చెప్తా ఉన్నాను. అమ్మ ఎంత మాటలు అంటే ఇవి. అది అందరికి రాదు ఆ కళ, అందరికి ఉండదు ఆ కళ, మామూలు కళ అది. ఇగో ఇంకా ఇంకా మనకు అధికారం లేకపోవడమో పదవులు లేకపోవడమో రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ కాదు ఇది. మరి ఎందుకు పుట్టింది మరి అది కూడా చెప్పాలి కదా. రాజకీయాల కోసమో పదవుల కోసమో ఎంపీల కోసమో ఎమ్మెల్యే కోసం కాదు. మరి దేనికి పుట్టింది ఈ పార్టీ? మంది ఉసురు గిట్లా తలగించుకునేదానిక, లేకపోతే మంది ఉసురులు గిట్లా తీయడానిక? దేనికి పుట్టిందా మీ పార్టీ? మరి రాజకీయాల కోసం కాదు, పదవుల కోసం కాదు. మరి పార్టీ ఎందుకు? పార్టీ ఎందుకు మరి నీకు? అయిపోయింది ఇప్పుడు ఉన్నకాడికి కరగనాయకం అయిపోయింది. తెలంగాణ ఇంకేం లేదు కానీ ఉన్నకాడికి కరగనాయకం బిడ్డకు అల్లునికి ఎట్లా సెట్ కావాలో తరతరాలు కనుక తిన్నా కానీ తరగనటువంటి ఆస్తులు సంపాదించుకున్నావు. మరి సపరేట్గా ఊకోవచ్చు కదా. అంటే ఇదో డైలాగ్ అన్నట్టు. అమ్మో కేసీఆర్కి పదవులు అంటే లెక్కలేదట, కేసీఆర్కి వ్యామోహం లేదట, పదవులు అంటే ఎంపీలు అంటే లెక్కలేదట అని జనాలు అనుకోవాలి. కాబట్టి ఆ విధమైనటువంటి డైలాగ్ అన్నట్టు ఇది. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఏందో ఇలా పరమేశ్వర్ పాటిల్తో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు. అమ్మా మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది ఏందో చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. సంవత్సర కాలానికి ఈ 9 సంవత్సరాల్లో ఈయన బాగా వెలగబెట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని. మొత్తం అద్భుతమైనటువంటి ప్రగతిలో ఇలా అమెరికా రష్యా కంట్రీ కంటే ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటి టెక్నాలజీతో డెవలప్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి చాలా డెవలప్ చేసిన అన్నట్టు ఈ మునగాడు. ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో మొత్తం రాష్ట్రం అంతా మొత్తం ఆగమైపోయిందట. ఈ 10 నెలల కాలంలో చేసింది ఏంటిది? నువ్వు 10 నెలల కాలంలో రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏంటిది? నువ్వు చేసినటువంటి 7 లక్షల 8 లక్షల కోట్ల అప్పు చేసావు కదా. కేవలం ఒక 10-12 నెలలు అధికారం కోల్పోగానే మతి స్థిమితం అంతా కోల్పోయిండు ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక ఈయనకు ఇక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఈయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి కనీసం బయట కూడా అడుగు కాదుగా కట్టె కూడా బయట పెడతాడు. ఇంకో విషయం కూడా చెప్పాలి, మీరు హైదరాబాద్ నుంచి వచ్చినారు కాబట్టి చెప్పు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వినరు కదా. చెప్పు. నేను ఉద్యమానికి ఇక పోవాలి తప్పదు, తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు, ఈ రైతులు బాగుపడరు, ఖచ్చితంగా 600 తెలుసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈయన బయలుదేరేటప్పుడు రైతుల కోసం నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం పోయినావు, రైతుల కోసం పోయినావు నువ్వు. ఈ అన్ని బయటబాజీ ముచ్చట్లు ఎట్లా వస్తాయి కేసీఆర్ నీకు? అసలు నువ్వు ఏ సంబంధించి ఎక్కడ తింటే అక్కడ ఆ తిన్ని తరల మట్టి కొట్టి వచ్చేటువంటి రకం కేసీఆర్. మొదటి రకం రైతుల కోసం పోయినా నేను. ఇప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు ఆడికి వచ్చినటువంటి జనాలు అబ్బో కేసీఆర్ చేపట్టి తెలంగాణ వచ్చినట్టు ఉంది కదా, అయ్యో కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆగమైపోయింది కదా అనుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ ఒకసారి ముంగట పెడతా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో నాకు భూమి ఉంది. అద్దం ముంగట అబద్ధాన్ని నిలబెడితే కేసీఆర్ ఫోటోవా, కల్వకుంట కవితమ్మ ఫోటోవా, హరీష్ రావు ఫోటోవా, కేటీఆర్ ఫోటో కనబడుతుంది. అద్దం ముంగట నిలబెడితే వీళ్ళ ఫోటో. ఇక వీళ్ళు అబద్ధాలకి ఆస్కార్ ఇవ్వాల్సింది. ఇంతకుముందు చెప్పినట్టుగా అబద్ధాలకి వీళ్ళకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎంత అబద్ధాన్ని నిజాన్ని కూడా అంత మనం బహిర్గతంగా అంత కాన్ఫిడెన్స్గా చెప్పము, కానీ అబద్ధాన్ని సైతం కూడా అంత కాన్ఫిడెన్స్గా నమ్మించేటువంటి ప్రయత్నం చేయడంలో ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా కోర్సులు చదివిండు. ఒక కోర్సు కాదు, చాలా కోర్సులు చదివిండు. పిహెచ్డి కన్నా ఇంకా మిక్కిలి. మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టోళ్ళు కాదు, ఈ ఉన్నాయన కూడా ఒట్టాయన కాదు, చెప్పటాయన ఉంటాయనే కాదు. 60 ఏళ్ళు తెలంగాణతోని ఈ పరాశకాలు ఎవరు ఆడినోడు ఎవడు? నేను కారకులు ఎవరు? నువ్వే, ఇంకెవరు? ఇది చాలా ముఖ్యమైన విషయం, దయచేసి నేను చెప్పేది వినాలి. మీరు విని వెళ్ళిన తర్వాత మేము ఈ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నాను. అంతే.
తెలంగాణ ఆగమైపోవద్దు కదా, నవటూరు ముందర జారిపడద్దు కదా, మనకు కూడా చీమ నెత్తురు పౌరుషం ఉండాలి కదా. ఏం జరిగింది? ఎవడు దీన్ని నాశనం పట్టించినాడు? ఎవడు? కాదు కాదు, మన తెలంగాణ వాళ్ళే. సింపుల్ ముచ్చట కదా, దోపిడీ చేద్దామని వచ్చేటోడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్టిఫికేట్నాడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండే. వాస్తవం చెప్తున్నాను మీకు. సో వాస్తవం కూడా గతంలో కేసీఆర్ ఈ డైలాగ్ బాగా వాడేది. ఏది? కత్తి కత్తి వాందే కానీ పొడిచేటోడు మనోడు అనేది. ఇప్పుడు కత్తి ఏం చేసినాం? కత్తి ఈయన చేతిలో పెడితే కత్తి ఈయన చేతిలో ఉన్నది, నెత్తి ఈయనదే, పొడిచింది కూడా ఈయన. ఏదైతే ట్యాగ్ లైన్ మీద ఏర్పడ్డటువంటి నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ట్యాగ్ లైన్ పైన ఏర్పడ్డటువంటి తెలంగాణని సర్వనాశనం చేసిండు. గతంలో మనం చాలా సందర్భాలు చెప్పుకోవడం జరిగింది. నీళ్ళేమో కేసీఆర్ ఫామ్ హౌస్కి, నిధులు కల్వకుంట్ల కుటుంబానికి, ఈ నియామకాలు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కొడుకుకు, బిడ్డకు, ఆ సడ్డకరి కొడుకు, ఇంకా మిగతా వాళ్ళకి. ఇలా తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు వదిలిపోయినటువంటి ఆ కుటుంబాలకు జరిగినటువంటి లాభం ఏమీ లేదు. 10 సంవత్సరాల పాటు ఈ దుర్మార్గుడు మొత్తం అమరుల కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. ఎవరికైనా కనీసం ఎక్కడైనా కానీ ఒక సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎవరైనా ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నదా? మొత్తం అగమ్య గోచరంగా తయారు చేసింది కదా. మరి వాళ్ళు ఆంధ్రలో అంటే వాళ్ళకు కత్తులు తిప్పరాదు, నెత్తులు తిప్పరాదు. నీ చేతుల్లో తీసుకొచ్చి ఆ కత్తులు పెడితే నువ్వు ఎదురొచ్చినందా పొడిస్తేవి. ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏమున్నది? మళ్ళీ ఈ మునగాడు వచ్చి మళ్ళీ ఒక 20-25 నిమిషాలు దంచుడు కార్యక్రమం పెట్టిండు. ఏది? మాటలతోటి. ఇంకా ఆ రోజు కూడా అదే కథ ఏంటిదో ఇక ఈ సోది మనం వినేటట్టుగా అగో ఇంకా ఇందాం. వెనకాలానికి ఏం గతి అవుతుందో మాట చెప్పి ఏమవుతుందో. ఇంకా అక్కడ కరెంటు కోతలు మోపోయినాయి, మంచినీళ్ళు సరికొత్తలు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసి అడితే వాడిని పోలీసు. ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది అందుకు. ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక వాళ్ళకు పరిపాలన చేత కాకపోతే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కనుక నెరవేర్చకపోతే అడగాల్సినటువంటి బాధ్యత హోదాలో నేను కూకబెట్టినావు. మరి ఒక్కరోజు రాకపోతే అసెంబ్లీకి, ఒక్కరోజు నిలదీయబోతుంది. మరి నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఫామ్ హౌస్లో పడుకో. మరి నువ్వు బయటకు వచ్చేందుకు? ఇంతకుముందు అన్నావు కదా, నాకు రాజకీయాలు అక్కర్లేవు, నాకు పదవులు అక్కర్లేదని. మరి ఎందుకు నీకు చేతగానప్పుడు ఈ పదవులు ఎందుకు? నువ్వు ఉండేందుకు? సో నీ పదవికి రాజీనామా చేయి. ఇదేనా రాజ్యం? ఏందో మరి ఇట్లా ఉండదా రాజ్యం? గిట్ల పరిస్థితి గిట్లుండొద్దు కేసీఆర్. నువ్వు అన్నట్టుగా గిట్లుండొద్దు రాజ్యం. నీ లెక్క ఉండాలి. ఏది? అప్పులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఆగం చేయాలి, కమిషన్లకు కకృతి పడాలి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అని నీ బినామీలకు అప్పగించుకోవాలి. ఇక ఇట్లా అయితే రాజ్యం మంచిగున్నట్టు. ఇప్పుడు నీకు ఏ ప్రాజెక్ట్ వచ్చేది లేదు, ఏ కమిషన్ వచ్చేది లేదు కదా. కాబట్టి నీకు కళ్ళమంట తప్పించి ఇంకేం ఉంటుంది చెప్పు? చెప్తా. నాకేం గుర్తులేదు. నీకు బాగానే గుర్తుండదు, నీకెందుకు గుర్తుండదు? నేనేమంటున్నా అంటే చెప్పు. ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం, నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంబడబడ్డది. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు రావాలి. గోదావరి నీళ్లు 50 TMCలతోని రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? ఏం మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఎందుకు? 10 మందికి మేలు చేయడానిక, లేదా తమాషా చేయడానిక? డ్రామా కాదు కదా. కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి. అది అయిపోయిందా? ఏం చేయాలి? మళ్ళా మెడలు ఉంచాలి. 41 కేజీల బరువు ఉన్నటువంటి కేసీఆర్ మరి ఎవరి మెడలు ఉంచుతాడు? మెడలు ఉంచేటట్టే ఉన్నాడు. ఈయన అసెంబ్లీకి రాకుండా ఇట్లా మెడలు ఇట్లా కిందికి ఉంచుకొని ఇట్లా ఫామ్ హౌస్లోకి పోతా ఉన్నాడు. ఈయన ఇంకో మెడలు ఉంచుతాడు. ఈ భారీ డైలాగులు తప్పించి దేనికి పని చేయడు కేసీఆర్. డైలాగులు మాత్రం ఏం లేవు, ఉత్తదే. అంత అంటాడు కదా కేసీఆర్, అంత డంబాచారం అని. అదే ఉత్తదే లోటల రాళ్ళేసి ఊపినట్టుగా కేసీఆర్ వ్యవహారం కనబడతా ఉంటుంది. ఏముండదు అలా. అంటే మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అన్నట్టు. ఓపిక పెట్టినా మనం. ఓపిక పెట్టలేదు. ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి.
ఆ, మన ముందే అంటే మనం కన్యాది అందరూ ఇంకోటి అందరూ ఉమ్. ఓపిక వచ్చినప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు. ఇప్పుడు అయిపోయింది ఇక ఓపిక అంత నాశనం అంత అయిపోయింది, ఓపిక అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఎలక్షన్లు వస్తానే కదా, రేపు ఎలక్షన్స్ వస్తానే కదా. ఇక ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అయింది అనుకో, ఇజ్జత్ దినం పోతుంది బీఆర్ఎస్ది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా తెర మీదకి రావాలి, ఈ ముఖాన్ని జల్లెడను చూపెట్టాలన్నట్టు. అట్లా అన్నట్టు కేసీఆర్ వ్యవహారం అట్లా. ఇప్పుడు వచ్చింది ఎందుకు అనుకుంటారు, ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించేందుకు. ఈయనకంటే ఇంక ఓపిక అంటే నశించిపోయిందట. నీకు ఇప్పుడు కాదు ఇంకా 4 సంవత్సరాలు, ఒకవేళ కనుక నీకు దమ్ముంటే కేసీఆర్, నువ్వు అంటా ఉన్నావు కదా, నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేను యుద్ధం చేస్తాను, నేను కత్తితోటి మొండి కత్తితో అంటున్నావు కదా. సరే ఓకే, నువ్వు మొండి కత్తితోటో లేకపోతే షార్ప్గా కత్తితో యుద్ధం చేయి. నీకు గనుక దమ్ముంటే రేపు జరగనున్నటువంటి 5వ తారీఖు 6వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశం కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాలను పెట్టబోతా ఉంది రాష్ట్ర సర్కార్. దానికి దమ్ముంటే హాజరుగా దానికి. ఈయనట యుద్ధానికి వచ్చి ఈ నెల చివరిన ఈయన మీటింగ్ పెడతాడట, ఏమో బహిరంగ సభ. దేనికోసమే నువ్వు బహిరంగ సభ పెట్టేది? ఏం ఉద్ధరించినావు నువ్వు ఇప్పటి వరకు? అదే మాటలు కోటలు దాటుతాయి, ఈ పనులు మాత్రం కనీసం గడప కూడా దాటది. నువ్వు పో ఒకసారి, బట్టలు చింపుతారు జనాలంతా కూడా. సరే ఈ ప్రభుత్వాన్ని ఏదైనా మెచ్చుకొని ఏమైనా మెడల మీద వేసుకుందామంటే ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా బాగాలేదు. కానీ దీనికి అంతటి కూడా కారణమైనటువంటి వ్యక్తికి నువ్వు కదా, నీ ప్రభుత్వం కదా. దాన్ని జనాలు ఎక్కడ కూడా మర్చిపోలేదు. ఇప్పుడు నువ్వు 14 నెలల పాటు ఓపిక పట్టినామని చెప్పేసి నువ్వు ఏదైతే చెప్తా ఉన్నావో, 14 నెలల పాటు నువ్వు ఓపిక పట్టుకోలేదు. 14 నెలల్లో జనాలకి ఇట్లా మర్చిపోయింది కావచ్చు నీ అరాచకాలనే అనుకుంటా ఉన్నావు. ఇక 14 నెలల తర్వాత బయటకు వస్తే జనాలు మర్చిపోయింది కావచ్చు, కాబట్టి ఇక నన్ను ఎవరు ఏమనరు, నేను చేసినటువంటి అరాచకాలు కూడా ప్రజలకు గుర్తున్నాయి కావచ్చు అని చెప్పేసి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ నువ్వు చేసినటువంటి తెలంగాణ సంపదను చేసినటువంటి దోపిడీ మామూలు దోపిడీ కాదు, ఇది అరాచకం చేసినావు. ఇంకా మర్చిపోతారు జనాలు, మర్చిపోరు ఎక్కడ కూడా. మెడలు వస్తున్నట్ట, ఈసారి మెడలు వస్తున్నట్ట, మాటనే లేదు. అంటే మనం కొట్లాడేయాలి, ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి. అటువంటి అవసరం ఏర్పడ్డ పోరాటాన్ని నేను కూడా మీతో పాటు వస్తానని మనం చేస్తాం. తప్పదు మరి, మనకి ఏం చేస్తాం? మంచి మాట చెడ్డ మాట అబ్బో అంతే కదా. సాయి సంసారం ఏం లచ్చి దొంగ అన్నట్టున్నది కథ. ఈయన కూడా వస్తాడట, నువ్వే పోవాలా మరి, నువ్వు పోవాల్సిందే. ఏ పడిపోతావు చూస్తా ఇక. పార్లమెంటు ఎన్నికల్లో తన్ని తరిమేసిన జనాలంతా ఏమిచ్చిలే నీకంటే గుండు సున్నా ఇచ్చిండు. గుండు సున్నా ఇస్తే కనీసం ముఖం కూడా జనాల్లో చూపెట్టుకునేటువంటి పరిస్థితి ఇలా కేసీఆర్కి లేక ఫామ్ హౌస్లో తలదాచుకుంటా ఉన్నాడు. ఇలా ఆ ప్రాజెక్టుల కోసం అంటే ఈయన బయటికి వెళ్తాడు. వెళ్ళేది నువ్వా? బిడ్డ అరెస్ట్ అవుతుంటేనే కనీసం వెళ్ళలేదు బయటికి. సొంత బిడ్డ అరెస్ట్ అయితే కనీసం వచ్చిండ కేసీఆర్ ఎప్పుడన్నా బయటికి? కేవలం ఏమంటే కడుపు మంట. ఇలా మాట్లాడుతూ ఏమంటాడంటే ఈయన సారు, తెలంగాణ ప్రజలు చేసినటువంటి తప్పు ఇప్పుడు బుద్ధి వచ్చింది, గుణపాఠం వచ్చింది అన్నట్టు మాట్లాడుతాడు. ఈ అహంకారపూరితమైనటువంటి మాటలు మానుకో అని చెప్తుంది. ఇంకా ప్రజలకు బుద్ధి వచ్చిందా? నీకు బుద్ధి చెప్పింది కదా, ప్రజలకు బుద్ధి వచ్చుడు కాదు, నీకు బుద్ధి చెప్పింది సరిగ్గా. అనుభవించండి, ఈ మొనగాడు అంటాడు అనుభవించుర్రి. ఏంటిది అనుభవించేది అంటే? అలుగుతానావు కొత్త అల్లునివా? నువ్వేమన్నా కొత్త అల్లునివా? ఏదో అత్తమ్మ మీద మామ మీద అలిగిపోయేదానికి కొత్త అల్లునివా నువ్వు? కొత్త అల్లుడు అలిగినట్టు ఇలా మీదే తప్పు. సో అలిగినట్టు ఏదో యాక్షన్ చేస్తూ ఉన్నాడు అన్నట్టు కేసీఆర్. మొత్తం అంతా కూడా ఇదే కథ అంతా. కేసీఆర్కు పుట్టుపూర్వం ఇదే, మొదటి నుంచి ఇదే. ఈయన గతంలో కూడా చెప్పిన ఇదే. మోసం చేయడంలో దిట్టయిగా ఏం చేసినా తెలుసు కదా. గతంలో ఉన్నటువంటి అంబాసిడర్ కారును ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోతారు కావచ్చు అని ఆ గడ్డి వాళ్ళు దాచిపెట్టిండు, గడ్డి మీద వేసి. మీకు అందరికీ తెలిసి ఇది అంతా కూడా. అటువంటి గుణవంతుడు ఆయన, తెలివికల్ల వ్యక్తి అన్నట్టు ఆయన. ఇక మనల్ని మోసం చేయడా? ఇంకా పోరాటం చేయాల్సిందే. మీ ఎమ్మెల్యే మాణిక్యరావు నాయకత్వంలో, అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి నాయకత్వంలో, మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి. మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది. చక్కగా బాటలు ఏరి ఇక ఆ బాట నుంచి సార్ వచ్చి ఇక నేనే కుర్చీ మీద కూకొని ఇక నేనే చేసిన అని చెప్తాను అన్నట్టు. ఈయన చేసినోడు పోతాడు. ఇక ముందటి నుంచి పోరాటాలు చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు పక్కకు పెడతాడు. కేసీఆర్ సరిగ్గా మంచిగా ఉడికిన తర్వాత ముంగడికి పోయి ఇట్లా నేను ఉన్నా అని చెప్తాను అన్నట్టు. ఈ అంతా చేసిన వాళ్ళు అంతా పని చేసిన వాళ్ళు అంతా అయిపోతుంది.
పని చేసిన వాళ్ళు లెక్క ఉన్నది. లాస్ట్ చివరికి వచ్చి ఓ ఈ ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు కేసీఆర్. అందరు నాయకులు వస్తారు, ఉమ్, అందరు కూడా ఉంటారు. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు. ఆ, అందరం కలిసి కొట్లాట తప్ప రాదు. అయితే ఈ కొట్లాట మనకు తప్పదు. ఎవరకు? బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ సాధించడం, తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతుంది. మళ్ళీ అంతే కదా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు చక్కగా చేస్తారు అన్నట్టు బాట. ఇప్పుడు అంతా వంకరు పోతుంది, మళ్ళీ బాట చక్కగా చేస్తారు అన్నట్టు. ఈయనే మొత్తం బాటనంతా ఆగం చేసింది ఈయన కదా. ఇలా రాష్ట్రంలో అప్పులు లేకపోతుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఎంత మంచిగుండు. ఇలా అప్పులు లేకపోతే మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అంతా కూడా అప్రపాలు చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉంటుంది? కేసీఆర్కే కదా. మళ్ళీ ఈయనట్ట ఈ మునగాడు వచ్చి చక్కగా చేస్తున్నట్ట. మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవరు కాపాడు? మళ్ళీ మన నుంచే కావాలి. ఇక ఇవ్వలేడు. మళ్ళీ ఈ లైన్లో రావాలి. ఈసొంటి పోటుగాడు ఈసొంటి మునగాడు ఎవరు దొరకడు కావచ్చు ఇక తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ ఎవరు బాగా చేయాలంటే మళ్ళీ నేనే బాగా చేయాలంటాడు ఈయన. ఇప్పుడే అంటివి కాదు దొంగ నువ్వు అనేది. ఇంతకుముందు అంటివి నాకు అధికారాల మీద, నాకు పదవుల మీద ఆంక్షలు లేవు, ఆశలు లేవు, పార్టీ పుట్టింది మాకు పదవుల కోసం కాదంటే మళ్ళీ ఏమంటే మళ్ళీ నేనే రావాలంటావు. మళ్ళీ ఇది ఎక్కడి కథ? అందరు మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏం లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మనోళ్ళే. అందరు బాగుపడాల్సింది, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. మరి ఇప్పుడు న్యాయం ఎక్కడ జరిగింది సార్? మరి న్యాయం ఎక్కడ జరిగింది? తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఇట్లా గిరిగీసినట్టుగా దాని మీద ఉన్నటువంటి అందరూ కూడా తెలంగాణ బిడ్డలే. మరి తెలంగాణ బిడ్డల యొక్క బతుకులు ఏమైనా మారినాయా? లేకపోతే ఉంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు మారినాయి ఒకసారి ఆలోచన చేయాలి. కేటీఆర్కి ఇస్త్రీ చేసుకుందామంటే బట్టలకి పైసలు ఇద్దామన్నా కానీ పైసలు లేనటువంటి పరిస్థితి. ఉత్తగా ఏది ముడతలిపోయినటువంటి బట్టలు వేసుకొచ్చుకునేది. కల్వకుంట్ల కవితమ్మ మన ఇచ్చేటువంటి చీరలు ఉన్నాయి, బతుకమ్మ చీరలు అసొంటి చీరలు కట్టుకున్నటువంటి కల్వకుంట్ల కవితమ్మ ఇవన్నీ ఆస్తులు ఎక్కడ వచ్చినాయి? ఇలా వేల కోట్ల ఆస్తులు, వేల కోట్లు, వందల కోట్లు కాదు, వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్? మరి వాళ్ళ బతుకులు ఎందుకు మారలేదు? వీళ్ళందరూ నా బిడ్డలే అంటాడు. మళ్ళా జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు కాదు. నువ్వే మునగాని అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టాడాల. అవును, అంతేనా? పక్క మాటనా ఇది? పక్క కొట్టాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. ఈ డైలాగ్ మనకు ఏది కొట్లాడదామా అన్నటువంటి డైలాగు గతంలో కేసీఆర్ చాలా సందర్భాలు వాడింది. ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని ప్రతి సభలకు పోయి కొట్లాడదామా, దేశంలో కొట్లాడదామా, గుణాత్మకమైనటువంటి మార్పు కోసం వెళ్దామా, నన్ను పంపిస్తారా అని చెప్పేసి ఈ పదాన్ని వాడేది. పంపిస్తారా అంటే తన్ని తరివేసింది, పంపించింది అంటే ఫామ్ హౌస్కు. ఆయన డైలాగ్ అట్లా ఉంటుంది అన్నట్టు. ఇది